చెప్పండి అన్న, ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలకు దగ్గరకు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఏమేమి అభివృద్ధి చేసింది జూబ్లీస్ను? దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇక్కడ జూబ్లీస్కు కేటాయించడం జరిగింది అని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు. మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా చెప్తున్నాడు జూబ్లీస్ ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది, అదేం జరగలేదు. ఇప్పుడు ఎస్పీఆర్ హిల్స్ని ఇక్కడ నుంచి మనం చెక్ పోస్ట్ దాకా వెళ్తే కూడా, నవీన్ అన్న ఉండే ఏరియా వరకు వెళ్తే కూడా మీరు చూడండి, ఎక్కడ పోయినా ఒక రోడ్ కొత్తది పడ్డదా, ఏ గల్లీలో పడ్డదా? రాజీవ్ గాంధీ నగర్లో ఒకటి పడ్డది, రాజీవ్ గాంధీ నగర్లో ఒకటి వేసారు. ఇంకా 200 కోట్లు అంటే మాటలా సార్? మొత్తం అయిపోవాలి ఒక లెక్కల. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు అయిపోవాలి. ఈ రాయమంద్ నగర్ ఎంత విస్తరణ ఉందో అంత అయిపోవాలి. ఇప్పుడు ఇది 50 లక్షలకే వేయించారు, ఈడికెళ్ళి అందాక 1/2 కిలోమీటర్ అన్న ఉంది. మళ్ళీ అదెక్కడ 200 కోట్లు అంటే మాటలా సార్? చెప్పడానికి కోట్లలోనే ఉన్నది. ఏడ ఒక్కతన పని అయినట్టు చూపించండి. ఇప్పుడు మీరు నా ఎమ్మడి నడవండి, ఒకసారి లైవ్ చూద్దాం, అంతేగా. 200 కోట్లు అంటే మాటలా సార్? కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నాడు, నేను ఇక్కడ లోకల్ కాబట్టి యావత్ ప్రజలంతా నా వైపు ఉన్నారు. ఇక్కడ దాదాపుగా ఈ జూబ్లీ నియోజకవర్గం విషయానికి వచ్చే కల్లా 3 కమ్యూనిటీలు ప్రధానంగా ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే ఒకటి మైనార్టీ ఓట్లు అవసరమే, మళ్ళీ హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరితోటి నాకు పరిచయాలు ఉన్నాయి, నా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి గెలిచేది నేనే, అత్యధిక మెజార్టీతో ఇంత అంత అని చెప్పలేను కానీ మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఏ పార్టీ లేదా ఆయనకు పోటీ? నవీన్ అన్న ఒకవేళ ఇండిపెండెంట్గా ఉన్న రేంజ్ వేరే ఉండే. ఆయనకున్న మీరు అన్నట్టుగా అంత ఫాలోయింగ్ ఉంది, అన్ని పార్టీల నుంచి ఆయనకు కనెక్టివిటీ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చినందుకు ఆయనకు దెబ్బ, అంతేనా? కాంగ్రెసే దెబ్బ. లేకపోతే నవీన్ అన్న మీరు అన్నట్టుగా ఆయనకు ఉంది, అంత పతార ఉంది, అంత నెట్వర్క్ ఉంది ఆయనది. కానీ వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కదా, కాంగ్రెస్ వల్లనే కదా ఆయనకు మైనస్. లేకపోతే నవీన్ అన్నకు అంతో ఎంతో ఛాన్స్ ఉండే. ఓకే, రైట్. ఇక్కడ మరి ముఖ్యమంత్రి కూడా ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు, నవీన్ యాదవ్ను గెలిపించి తీరవలసిందే, యువ నాయకుడు కాబట్టి ఆయనకు ఏరి కోరి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ను గెలిపించే వరకు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పునాది ఇక్కడి నుంచో పడుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు కాబట్టి నవీన్ యాదవ్ను చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కావచ్చు అందరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, నవీన్ అన్నకు అంత చేస్తే ఇప్పుడు నవీన్ అన్నను మైనస్ చేసేది కూడా వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు. అవునా? ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయనను పాపం. ఎందుకు? మరి ఇప్పుడు ఆయన వల్లనే కదా. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తుంటే కనీసం మా ముఖ్యమంత్రి ఇది చేసిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు నవీన్ అన్న నన్ను చూసేయండి అంటుండే, ఎంగును నేను ఎంగు అని చెప్తున్నాడు కదా, ఆయనను చూసి వేయాలి. మరి ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఏం ఓట్లు పడ్డా కూడా నవీన్ అన్నను చూసే పడతాయి, కాంగ్రెస్ను చూసి పడాయి. ఓకే, రైట్. మరి ఇక్కడ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అనేకంగా చేస్తుంది, 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మళ్ళీ జూబ్లీస్ కావాల్సిన బడ్జెట్ కేటాయించడం, అన్ని విధాలుగా మేమే ఉన్నాం. కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు. మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామన్నాం. సో చేస్తున్నాం కూడా, అందరికీ అన్నీ ఇస్తున్నాం, అడిగినవి అన్నీ ఇస్తున్నాం, ఇస్తామన్నవి అన్నీ ఇస్తున్నాం. కాబట్టి ఓట్లు మా వైపే ఉన్నాయి, మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. కోటీశ్వరాలను ఇవ్వాలి చేశారు సార్, 2,500 ఇవ్వలేకపోతున్నారు, ఇంకా కోటీశ్వరాలను ఏడ చేశారు. ఈ స్లమ్ కూడా కోటీశ్వరాలు అయితే బాగానుండు. ఇలాంటి పొద్దున అడ్డ మీద పనికి ఎందుకు పోతారు? మరి పొద్దున లేవగానే ఇండ్ల పనికి అడ్డ మీద పనికి ఎందుకు పోతారు? కోటీశ్వరాలు అయితే ఎవరైనా పోతారా? వాళ్ళ దగ్గరికి పనుల్లో వస్తారు. మరి ఎక్కడికి వెళ్ళి జూబ్లీస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వచ్చి పని చేస్తారు? ఎక్కడ లేదు కదా. ఇక్కడ వాళ్ళే పనికి పోతారు కదా. మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు అయితే వీళ్ళు బయట ఎందుకు పని చేస్తారు? మా దగ్గర చూడండి, వినాయక్ నగర్లో లేబర్ అడ్డ అయిపోయింది పొద్దున లేవగానే. ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ లేబర్ అడ్డ మీద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు అయితే వాళ్ళు పనికి ఎందుకు పోతారు? 500కు 300కు ఇప్పుడు ఎంబడి తిరుగుతారు కదా పొలిటికల్గా జెండాలు పట్టుకొని. వాళ్ళు కోటీశ్వరులు అయితే జెండాలు ఎందుకు పట్టుకుంటారా? 200కు 500కు జెండాలు ఎందుకు పట్టుకుంటారు? కోటీశ్వరులు కదా. అంటే పార్టీలు ఆల్రెడీ పైసలు ఇచ్చుడు ఇక చేస్తారు. ఇప్పుడు మాకు 50 మందికే లిమిట్ ఉంది, వాళ్ళకి 100 మంది ఎట్లా లిమిట్ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాకు 50 మందికే వచ్చి పోలీసు ఆపుతుంది కదా, వాళ్ళకి 100 మందికి ఎట్లా పర్మిషన్ ఉంది? వాళ్ళకు స్పీకర్లు పెట్టే రైట్స్ ఎక్కడి ఉన్నాయా? మళ్ళీ మాకెందుకు లేవు? మరి మేము పాంప్లెట్లు వాస్తేనే ఆపుతారు ఇంటింటికి. మా మేడం వాళ్ళు పిల్లలు వస్తేనే వాళ్ళకి ఆపుతారు, మళ్ళీ వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఉంది? అధికారంలో ఉన్నామని సరిగా మనం కూడా ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది. కోటీశ్వరాలు అన్నందుకు అంటున్నాను నేను. 500కు జెండా పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లా మీ పార్టీ నాయకుడు చనిపోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి,
చనిపోయినాక కూడా వాళ్ళ కుటుంబం మీరు అన్నట్లుగా ప్రచారంకి వస్తే కూడా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయినాయి మాగాటి ఫ్యామిలీ మీద. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? మరి అంతే కదా సార్, ఇప్పుడు వాళ్ళు గెలిచే వాళ్ళు ఉంటే ఇది పట్టించుకోవద్దు. పిల్లలే కదా భయ్, వాళ్ళు ఎంత నా పతారం ఉందో అనుకోవాలి. అంతే కదా, మీకున్న గ్రౌండ్ వర్క్ మీద వీళ్ళు ఎవ్వరికి తెలియదు పిల్లలు. వీళ్ళు తెలుసా ఎవరికైనా? ఎవరేమైనా మనమైనా ఒక స్థాయిలో ఉంటే మన పిల్లల్ని బయటికి రాణిస్తామా? ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోయింది కాబట్టి పాపం పిల్లలు వస్తారు. ఆ పిల్లల్ని ఆపడం ఏంది? ఆ పిల్లల్ని ఎందుకు ఆపుతారు? అంత మీరు గెలిచే వాళ్ళు అయితే వాళ్ళని ఆపొద్దు కదా. పాపం ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టిస్తారు. తీర్పు ఎట్లా ఉండబోతుంది మరి? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతే. ఈ బీజేపీ అంటే ఏం కనిపించట్లేదు సార్. గెలిచేది సునీతమ్మనే పక్క. కేసీఆర్ అన్నట్టు పక్క మెజారిటీ తోటి గెలుస్తాం మేము.